సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ యాక్చువల్గా 46th లెసన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అనేది మోస్ట్ పవర్ఫుల్, ఎస్పెషల్లీ మనకు వెబ్లో. అంటే ఇప్పుడున్న వర్డ్ ప్రెస్ బ్లాగులు కానీ పెద్ద పెద్ద వెబ్సైట్స్ మనం చూస్తే, కార్పొరేట్ వెబ్సైట్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ పెట్టడం అనేది ఒక న్యూ ట్రెండ్ యాక్చువల్గా. మరి సిఎస్ఎస్ ద్వారా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ని మన వెబ్ పేజెస్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది ఈ యొక్క లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ డ్రీమ్ వ్యూవర్ ఓపెన్ చేశాను. ప్రజెంట్ దీంట్లో కోడ్లోకి వెళ్తే ప్రజెంట్ ఎలాంటి కోడ్ లేదు. ఇది మీకు ఇన్ కేస్ HTML5 ఉంది, ఒక సింపుల్ H1 ట్యాగ్ ఉంది ఇక్కడ, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో నేనేం చేస్తున్నానంటే సేవ్ చేసి F12 క్లిక్ చేస్తే ఇది బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. ఇది మీకు ఈ విషయం మీకు తెలుసు, F12 అనేది ప్రివ్యూ చూడడానికి బ్రౌజర్లో మనం యూజ్ చేసే షార్ట్ కట్. అది ప్రతి లెసన్లో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ డ్రీమ్ వ్యూవర్లోకి వెళ్ళిన తర్వాత విండోలోకి వెళ్ళి CSS అనే ఒక పర్టికులర్ మెనూలోకి వెళ్తే ఇక్కడ నేను బాడీ అనేదాన్ని సెలెక్ట్ చేస్తే, ఓకే, ఇప్పుడు నేను న్యూ సెలెక్ట్ చేస్తే ట్యాగ్ అనేది ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో ప్రజెంట్ నేను బాడీలో ఉన్నాను కాబట్టి బాడీ ట్యాగ్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ టైప్ ప్రాపర్టీస్ మొత్తం అయిపోయినాయి. మరి సెకండ్ కేటగిరీ వచ్చి బ్యాక్గ్రౌండ్లో మీకు కలర్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేస్తే కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దు, ఇమేజ్ కావాలి అన్నప్పుడు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కలర్ ఉంది ప్లస్ ఇమేజ్ కూడా కావాలి. సో బ్రౌజ్ ఏ ఇమేజ్ కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. ఎప్పుడైతే అప్లై క్లిక్ చేస్తానో ఎంటైర్ బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ టైల్ అయిపోతుంది. లేదు మీకు ఒకే ఇమేజ్ కావాలి అన్నప్పుడు నో రిపీట్ అంటే ఇది యాక్చువల్గా ఫోటోషాప్లో క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను రిపీట్ అని క్లిక్ చేస్తే మొత్తము రిపీట్ అయిపోతుంది. లేదు మీకు ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో మాత్రమే రిపీట్ కావాలి అంటే రిపీట్ ఎక్స్ అని క్లిక్ చేయాలి. లేదు మీకు వై యాక్సిస్లో మాత్రమే కావాలంటే వై యాక్సిస్ క్లిక్ చేయాలి. సో లేదు మీకు టోటల్ ఆల్ ఎక్స్ ప్లస్ వై రెండిట్లో కావాలి అనుకున్నప్పుడు రిపీట్ అని క్లిక్ చేయాలి. ఒకే పిక్చర్ కావాలి అన్నప్పుడు నో రిపీట్ అంటే సరిపోతుంది. ఓకే, టోటల్ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనకు బెటర్ రిపీట్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే ఫైన్. లేదు మీకు ఇప్పుడు ఒకే పిక్చర్ కావాలి, నో రిపీట్, కానీ ఎక్స్లో నాకు ఎంత డిస్టెన్స్లో మూవ్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 150 పిక్సెల్స్ ఇచ్చాను, అప్లై క్లిక్ చేస్తే ఎక్స్లో 150 మూవ్ అయింది. ఇన్ కేస్ నాకు వైలో ఇది నేను 0 చేశాను, ఇప్పుడు అప్లై క్లిక్ చేశాను, ఎక్స్లో 0 ఉంది, వైలో ఎంత కావాలి, వైలో నేను 50 క్లిక్ చేశాను, అప్లై, వైలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 50 తీసుకున్నది. లేదు మీకు ఇక్కడ ఎక్స్లో సెంటర్ కావాలి, అలాగే వైలో కూడా సెంటర్ కావాలి. సో ఇప్పుడు నేను ఈ విండోని కనుక పక్కా జరిపితే మీరు చూడగలరు. ఓకే ఫైన్. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఉన్నాయి, కలరు, ఇమేజ్, రిపీట్, అటాచ్మెంట్స్ అంటే మీకు స్క్రోల్ కావాలన్నా ఫిక్స్డ్గా ఉండాలా అనేది ఇది యొక్క ప్రాపర్టీ. అంటే మనకి కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం స్క్రోల్ చేసినప్పుడు ఆ ఇమేజ్, మనం యాడ్ చేసిన ఇమేజ్ ఫిక్స్డ్ కావాలి అంటే ఫిక్స్డ్, స్క్రోల్ కావాలంటే స్క్రోల్. సో మనకి కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చూడగలం. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే, సో ఇది నేను తీసేస్తున్నాను, ఈవెన్ దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. నో రిపీట్ అంటే ఇలా రిపీట్ అయిపోతుంది. ఫైన్. ఇక్కడ ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక సింపుల్ టేబుల్ కావాలి అనుకుంటే మళ్ళీ కంట్రోల్ చే వేరే బ్యాక్గ్రౌండ్ కావాలన్నా చేంజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈసారి ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను, అప్లై, ఓకే. సో ఇన్సర్ట్లో ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్లో ఒక రో కావాలి, ఒక కాలం కావాలి. జనరల్గా మనకు ఒక వెబ్సైట్ లేఅవుట్ని చూస్తే టాప్లో హెడ్డరు, తర్వాత నావిగేషన్, తర్వాత స్లైడరు, తర్వాత కంటెంట్, తర్వాత ఫుట్టరు, అంటే టోటల్ 5 రోస్ ఉంటాయి. మరి కాలం ఒకటే ఉంది. ఇక్కడ మీకు ఎంత కావాలి దాని యొక్క విడ్త్, ఈసారి నేను 1200 ఇచ్చాను. ఇప్పుడు నేను అప్లై ఓకే క్లిక్ చేస్తే 1200 అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్టీస్లో ఇవన్నిటినీ కూడా టేబుల్, బాడీలో టేబుల్ ప్రాపర్టీస్, ఇక్కడ నాకు అలైన్మెంట్, సెంటర్, ఈ యొక్క పర్టికులర్ ఫస్ట్ హెడ్డర్ నాకు వైట్ కావాలనుకోండి, సే వైట్, మరి ఎంత కావాలి, 100. ఇది ఇన్ కేస్ నాకు ఈ ఏరియాలో నావిగేషన్ కావాలి కాబట్టి ఒక 50 తీసుకున్నాను. ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇలా సెలెక్ట్ చేశాను. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కలర్ తీసుకుందాం, ఇది ఈ ఏరియా. అలా మీకు ఇన్ కేస్ ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో నాకు బ్యాక్గ్రౌండ్ వేరే ఇమేజ్ కావాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళా విండోలో CSS, మళ్ళీ సెలెక్ట్ న్యూ,
ఈసారి కాంపౌండ్ అంటే అది డిటెక్ట్ చేస్తుంది. బాడీలో టేబుల్ ఉంది, టేబుల్లో టీఆర్ ఉంది, టీఆర్లో టీడీ ఉంది. లెస్ స్పెసిఫిక్ అంటే టేబుల్ లోపల టీఆర్, ఆ టీఆర్ లోపల టీడీకి. దీనికి నేను టార్గెట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏ ప్రాపర్టీ కావాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ సో కొన్ని వేరే ఇమేజెస్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ లేనట్టున్నాయి. సో దీన్ని సెలెక్ట్ చేశాను. అప్లై. ఇది బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చింది. ఎందుకు అంత ఎక్కువ వచ్చిందంటే దాని ఇమేజ్ సైజ్ అంత ఉంది కాబట్టి అలా వచ్చింది. సో డిలీట్. కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఒక మెథడ్. లేదు మీకు ఆల్రెడీ ఒక టేబుల్ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసేసుకొని టేబుల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఈసారి ఒక సింపుల్ పారాగ్రాఫ్ తీసుకుందాం. ఎలా F8లో మనకు ఆల్రెడీ కొంత టెక్స్ట్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసే ముందు ఇక్కడికి వెళ్తే ఈ BR ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయినాయి మనకి. అవి వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసేయండి. ఓకే. సో H1 కూడా నాకు అవసరం లేదు. ఇప్పుడు పారాగ్రాఫ్ లేదు ఇక్కడ. సో డిజైన్లోకి వెళ్తే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి పారాగ్రాఫ్లో ర్యాప్ చేయాలి అంటే ఈ HTMLలోకి వెళ్ళిపోయి ఫార్మాట్లో పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా డ్రీమ్వీవర్ ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఒక పారాగ్రాఫ్లో ర్యాప్ చేస్తుంది. ఓకే. ఇదిగోండి పారాగ్రాఫ్ ఓపెన్ ప్లేస్, ఇలాగే పారాగ్రాఫ్ క్లోజ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ చే బ్యాక్గ్రౌండ్లో వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సో ఈసారి ఇది సెలెక్ట్ చేస్తున్నాను, డస్ట్ అనేది. ఓకే. అప్లై. ఇది మీకు ఇది డస్ట్ అంటే యాక్చువల్గా ఇది ఒక టెక్స్చర్ అనమాట. ఇన్ కేస్ మీకు వేరే టెక్స్చర్ ఇస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో డైమండ్ టెక్స్చర్ ఇద్దాం సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ విండోస్లో మళ్ళీ CSSలోకి వెళ్ళిపోయి మళ్ళీ న్యూ. ఈసారి నేనేం చేస్తున్నానంటే ట్యాగ్లోకి వెళ్ళిపోయి పారాగ్రాఫ్. ఓకే. ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ దీన్ని కొంత విడ్త్ ఇద్దాం, ఒక 300. అప్లై. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి అన్నప్పుడు సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఏ ఇమేజ్ కావాలి, ఈ ఇమేజ్ బ్లాక్ ఇమేజ్ పెడుతున్నాను. ఓకే. మరి దానికి టెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చి వైట్ కలర్. అప్లై. మరి దీనికి ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చుగా. సో బాక్స్లోకి వెళ్ళిపోయి ప్యాడింగ్ 25 పిక్సెల్ సెలెక్ట్ చేస్తే ప్యాడింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఇన్ కేస్ ఎనీ టైం మీకు ఇమేజ్ నచ్చలేదు అనుకుంటే బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఏ ఇమేజ్ కావాలి, నాకు ఈ ఇమేజ్ కావాలి. అప్లై. ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది. ఓకే. ఇది కానీ దీంట్లో మనకు ఒకే ఒక ఆప్షన్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. అదేంటంటే ఫిక్స్డ్ స్క్రోల్. దీనికి ఇది యూజ్ చేయాలన్నప్పుడు మనకి ఏం కావాలి అన్నప్పుడు కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఇది ఎలాగో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క కోడ్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ మనకు పారాగ్రాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ వీటిలన్నిటిని క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఇదే పారాగ్రాఫ్ని కాపీ చేసేసుకొని ఈ పారాగ్రాఫ్లో ఉన్న CSSని డిలీట్ చేసేద్దాం ప్రజెంట్. ఇది కూడా మనకు అవసరం లేదు, డిలీట్. ఓకే. ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇట్లా. మల్టిపుల్ టెక్స్ట్ అంటే మనకు డాక్యుమెంట్లో ఎక్కువ టెక్స్ట్ ఉంటేనే మనకు అది పనిచేస్తుందని చెప్పాను. సో F12. సో ఇది మనకు యాక్చువల్గా ఇప్పుడు మనం చూడండి టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ నేను డ్రీమ్వీవర్లోకి వెళ్ళిపోయి డిజైన్లో CSS ప్యానల్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో బాడీని డబుల్ క్లిక్ చేసి ఈసారి బ్యాక్గ్రౌండ్ మారుద్దాం. సో వేరే ఇమేజ్ తీసుకుందాం. సో ఇమేజెస్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్. వీటిల్లో మనకి ఏది యూజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఈసారి నేనేం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. అప్లై. ఓకే. కానీ టెక్స్ట్ కలర్ మాత్రం మనకి వైట్ తీసుకుంటున్నాను. వైట్. అప్లై. కానీ ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ చాలా చిన్నగా ఉంది కానీ మన యొక్క స్క్రీన్ సైజు చాలా ఎక్కువ ఉంది. సో ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి నేనేం చేస్తున్నానంటే ఒక న్యూ డాక్యుమెంట్లో ఈ సైజులో ఒక ఇమేజ్ని తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మనకు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇమేజెస్ ఇంటీరియర్ డిజైన్ వాల్ పేపర్స్లో ఇది తీసుకుందాం. లేదంటే ఇది తీసుకుందాం. సో కాపీ, ఇక్కడ పేస్ట్. దీన్ని కొంచెం బ్లర్ ఇద్దాం సో దట్ మనకి ఓకే. దీన్ని నేను ఫైల్ సేవ్ యాజ్ డెస్క్టాప్లో మన ఫోల్డర్ ఎక్కడుంది మై స్కిల్స్లో ఇమేజెస్ అనే దాంట్లో JPG ఫార్మాట్లో BG న్యూ అని ఇస్తాను. BG న్యూ. ఓకే. ఇప్పుడు దీన్ని అటాచ్ చేద్దాం. సో డ్రీమ్వీవర్లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్లో బ్రౌజ్ BG న్యూ. సో ఎక్కడుంది. సో ఇమేజెస్లో BG న్యూ. సో ఎక్కడ యాడ్ చేసామనేది ఇంపార్టెంట్. సో ఇమేజెస్లో ఇది యాక్చువల్గా BG న్యూ. ఫైన్.
ఇప్పుడు నేను అప్లై చేశాను. ఓకే, కానీ దీనికి టెక్స్ట్ అనేది వైట్ మ్యాచ్ కావట్లేదు. ఈసారి నేను బ్లాక్ పెడతాను. ఓకే, ఫైన్. అప్లై. ఓకే, కానీ ఇది యాక్చువల్గా ఈ టెక్స్ట్ అంతా మనకు పారాగ్రాఫ్లో ఉంది కాబట్టి ఈసారి నేను పారాగ్రాఫ్ని మళ్ళీ టార్గెట్ చేసి, ఓకే, ఈ పారాగ్రాఫ్కి బాక్స్లో విడ్త్ వచ్చి ఒక 900, ఇది ఆటో సెలెక్ట్ చేస్తాను. ఓకే, అప్లై. ఓకే, కానీ దీనికి మనం మార్జిన్ ఇవ్వచ్చుగా. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ సెంటర్ ఉండాలి కాబట్టి, సో లెఫ్ట్లో ఆటో కావాలి, రైట్లో కూడా ఆటో కావాలి. ఇది మనకు అవసరం లేదు. టాప్లో నాకు ఒక 10 పిక్సెల్ కావాలి, బాటంలో 10 పిక్సెల్ కావాలి. ఇది ఓకే. దీనికి ప్యాడింగ్ వచ్చి 25 పిక్సెల్స్ ఇద్దాం. ఫైన్. ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ కొట్టి F12 క్లిక్ చేస్తే డిఫరెన్స్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇమేజ్ కూడా స్క్రోల్ అవుతూ పోతుంది. నాకు ఇమేజ్ స్క్రోల్ కాకూడదు, ఫిక్స్ కావాలి అన్నప్పుడు ఆ ప్రాపర్టీ మనం యూజ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్లో ఇక్కడ అటాచ్మెంట్లో ఫిక్స్డ్ అని పెడుతున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, కంట్రోల్ ఎస్. ఒక్కసారి నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం స్క్రోల్ చేస్తున్నామో ఇమేజ్ అలాగే ఉంది, కానీ ఓన్లీ టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు అలా వద్దు అనుకున్నప్పుడు రివర్స్ బిహేవియర్. సో డబుల్ క్లిక్, బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్ తీసేసి స్క్రోల్ సెలెక్ట్ చేసి అప్లై. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను రిఫ్రెష్ క్లిక్ చేస్తే ఇది అంటే ఇమేజ్ కూడా స్క్రోల్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఇమేజ్ స్క్రోల్ కావాలి అన్నప్పుడు మనం బై డిఫాల్ట్ స్క్రోల్ ఉంటుంది. మనకు అది ఫిక్స్ కావాలన్నప్పుడే ఫిక్స్ ఇవ్వాలి తప్ప స్క్రోల్ కావాలన్నప్పుడు మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ అది తీసేసుకుంటుంది కాబట్టి. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది తెలుస్తుంది. ఇది ఓకే. సో ఇప్పుడు మనం మరొక్కసారి రీక్యాప్ చేస్తే అన్ని ప్రాపర్టీస్ బ్యాక్గ్రౌండ్లో కలరు, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, రిపీట్, అటాచ్మెంట్, ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, వీటన్నిటిని కలిపి మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అని పిలవాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.